ఏయ్, ఆ అబ్బాయి వాడి అక్కకే కదా దయ్యం పట్టిందన్నాడు. ఎవరికి దయ్యం పెట్టిందని గురుజీకి బాగా తెలుసండి. అవునా? ఆ, ఎక్స్క్యూజ్ మీ, ఇది ఇల్యూషనా రియాలిటీనా? ఈ మాయ మంత్రాలు, బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ ఉన్నాయా? దైవ శక్తి అన్నది ఎంత నిజమో దుష్ట శక్తి అన్నది కూడా అంతే నిజం. సో ఆ అబ్బాయికి పట్టిన దయ్యాన్ని ఆ మాంత్రికుడు బంధించేశాడా? మాంత్రికుడు అని చెప్పకూడదు, గురూజీ అని సంబోధించాలి. బోత్ ఆర్ సేమ్. మ్మ్. ఒక మాంత్రికుడు తన శక్తిని ఒకరి మీద ఉపయోగించడం తన స్వార్థం కోసమే, ఎక్కువ లాభం సంపాదించడం కోసమే. మన గురూజీ మాంత్రికుడి దగ్గర బానిసలుగా చిత్రహింసలు అనుభవిస్తున్న ఆత్మల్ని తన శక్తిని ఉపయోగించి విడుదల చేసి సురక్షితంగా ఉంచుతాడు. వాళ్ళకి నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు గురూజీ వాళ్ళకి భూమి నుంచి విముక్తి ప్రసాదిస్తాడు. కానీ ఆ ఆత్మలు గురుజీని ఏం చేయవా? మీకు ఎవరైనా మంచి చేస్తే వాళ్ళకి మీరు కీడు చేస్తారా? లేదు. ఆత్మలు కూడా అలాగే. అలాగైతే ఒక మాంత్రికుడు డబ్బులు తీసుకుని తన దగ్గర ఉన్న ఆత్మని డెడ్ బాడీలోకి ప్రవేశపెట్టి బతికించగలడా? సాధ్యమే కాదు. గురిగారి వల్ల అవుతుందా? కాదు. ప్రాణం ఉన్న మనిషిలోకి ఆత్మను ప్రవేశపెట్టగలం గాని మరణించిన వారిలో కాదు. అలాగైతే ఎవరి వల్ల కాదంటారు? ఒక మార్గం ఉంది. చచ్చిన శవంలోకి ఆత్మను ప్రవేశపెట్టాలంటే అది ఒక్కరి వల్ల మాత్రమే సాధ్యం. ఎవరతను? విజయోస్తు. థ్యాంక్ యూ సార్. ఎవరని చెప్పలేదుగా. నీకేదైనా తెలుసా? అది నాకు రా. అన్నా, ఇదే అలమేలమ్మ గారి ఇల్లు. బేవరుసు పనికి మాలిన ఎదవా పూర్వం పోకున్న కొడకల్లారా జీవితాంతా నా కాలికి